రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ కేసినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఇవ్వకపోయినా బరిలో ఉంటానని తేల్చి చెప్పేశారు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తా అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. అధినేత ఆజ్ఞను భక్తుడిలా పాటిస్తానంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ కేసినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఇవ్వకపోయినా బరిలో ఉంటానని తేల్చి చెప్పేశారు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తా అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. అధినేత ఆజ్ఞను భక్తుడిలా పాటిస్తానంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మొత్తానికి కేసినేని నాని వ్యాఖ్యలైతే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కొంత వైరల్గా మారాయని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. అంటే పేరుకి చెప్పడానికి అధినేత చెప్పిన ప్రకారమే వింటాను, అధినేత ఏదింటే అది తనకు శిరోధారకం అని చెప్పినా సరే కేసినేని నాని మరో రకంగా తాను గతంలో చెప్పినట్లుగా ఇండిపెండెంట్లుగా నిలబడతాను అనే అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో టైమే నిర్ణయం తీసుకుంటుంది. ఆ టైం ఆధారంగా రాబోయే రోజుల్లోనే అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం అనేది మాత్రం కేసినేని నాని కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా బెజవాడ రాజకీయాల్లో కేసినేని బ్రదర్స్ కు సంబంధించిన రగడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తిరువూరులోని రా కదిలరా కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహ కార్యక్రమంలో భాగంగా పార్టీకి సంబంధించిన లోకల్ లీడర్స్ తో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేసినేని నాని అట్లాగే సోదరుడు కేసినేని చిన్ని ఇరు వర్గాలకు సంబంధించి పోటాపోటీగా ఇందుకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఇరువురు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దీనిపై చాలా సీరియస్ గానే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించడం చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి తెరబెట్టేందుకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఆలపాటి రాజాతో పాటు మరో పక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురాం రంగంలోకి దింపారు. నిన్న కేసీఆర్ నానితో మాట్లాడటం జరిగింది. అధినేత మనసులో ఏముంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పేశారు. ఈసారి టికెట్ వేరే వారికి ఇచ్చాము, ఇది తిరువురు సభకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ చిన్ని చూసుకుంటారనేది కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసిన కేసినేని నాని ఆ తర్వాత మీడియాతో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, చంద్రబాబుకు శిరోధారకంగా ఉంటానని కూడా చెప్తూనే తన రాజకీయంగా చాలా కీలక నిర్ణయం తీసుకునే దిశకు కూడా కేసినేని నాని తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మరోపక్క సన్నిహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేసినేని నాని ఇటు వైసీపీ గాలి వీస్తున్నా సరే గత 2019 ఎన్నికల్లో విజయవాడలోని భారీ మెజారిటీ ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలోని వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఇటు అభివృద్ధి పరంగా కూడా విజయవాడ పార్లమెంట్ సెక్షన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా పేరున్న కేసినేని నానిని ఈ విధంగా పక్కన పెడతంపై తీవ్ర స్థాయిలో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం గతంలో కూడా ఇదే అంశం తెర మీదకి వచ్చినప్పుడు టికెట్ అంశానికి వచ్చినప్పుడు తనకి ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచే సత్తా ఉంది అని కూడా కామెంట్ చేసిన కేసు కానీ ప్రస్తుతం కరాటే తెలుగుదేశం అధిష్టానం చెప్పిన నేపథ్యంలో టికెట్ల అంశానికి సంబంధించి ఎటువైపు పయనం ఉండబోతుంది, ఇండిపెండెంట్ గా వెళ్తారా లేకపోతే అధినేత సంబంధించిన తెలుగుదేశం అధినేత చెప్పినట్లుగా వింటారా అనేది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా ఇప్పుడు కాకపోయినా సరే ఎన్నికల సమయానికి మాత్రం కేసినేని నాని అంశానికి సంబంధించి కొంత కీలకంగా దాంతో పాటు కేసినేని నానికి సంబంధించి అంశానికి సంబంధించి కేసినేని నానితోని శాంతింపజేసే దిశ కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరగకపోతే రానున్న రోజుల్లోనే ఇబ్బందికరంగానే కేసినేని నానికి సంబంధించిన ఎపిసోడ్ మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.